వెల్కమ్ బ్యాక్ డోపమిన్స్. ఎన్ని డేస్ అయిందా ఈ మాట విని. మొత్తానికైతే లాలాండ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. అలా వెళ్ళాము. బుడ్డోడు చూసారా, ఫుల్ యాక్టివ్ అయిపోయినాడు వెళ్ళంగానే. వీ రీచ్ ద డెస్టినేషన్ హైటెక్స్ గ్రౌండ్స్. మర్చిపోతాం కదా ఏదో ఒకటి. స్ట్రాలర్ మర్చిపోయా, పార్కింగ్ దాకా వెళ్ళా, మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చేసా. ఎంట్రన్స్ దగ్గర రాగానే మా ఆవిడ ఇంకా మా బుడ్డోడు ఫుల్ ఫోటోషూట్లో బిజీ అయిపోయారు. వీడు సింగిల్గా ఇంకా వాళ్ళ మమ్మీతో ఫొటోస్ కూడా అయిపోయినాయి. టికెట్స్ అలా తీసుకుని ఎంటర్ ది డ్రాగన్ వెళ్ళంగానే ఒక యూటర్న్ తీసుకున్నాం. ఫ్లాష్ ఫుడ్ ఇవన్నీ కూడా స్టాల్స్, మినీ స్టాల్స్ అయితే ఉన్నాయి. షాప్స్ అయితే యాజ్ యూజువల్గా అట్రాక్టివ్గానే ఉన్నాయి. చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద వస్తువుల వరకు, పికిల్స్, ఇంకేదంటే అది మీ ఇష్టం, అలా అన్నీ తీసుకోవచ్చు. ఇంకా ఇయర్ రింగ్స్ అంటే మా ఆవిడ ప్రాణం కాబట్టి తీసేసుకుంది. రష్ అయితే ఎక్కడికక్కడ గట్టిగానే ఉంది, బట్ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఇంకా షాప్స్లోకి అయితే వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేసాం. ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఎందుకు వెళ్తున్నామంటే సెంటర్ స్టేజ్ కోసం. సెంటర్ స్టేజ్ ఎందుకు అంటే ఈరోజు బ్యాండ్ క్యాప్రేషియా వస్తుందని చెప్పారు. ఈ గ్యాప్లో మా హస్కీ వాళ్ళకి అండ్ బుజ్జి డాగ్స్కి అయితే హాయ్ చెప్పేసాం. ఇవన్నీ చూస్తూ మా వాడు ఘోరంగా అలసిపోయాడు. అది వాడి ఫేస్ అనమాట. ఇంకా లేట్ ఎందుకు, స్టేజ్ దగ్గర ఏదో హడావుడైతే అక్కడ స్టార్ట్ చేసాం. ఫుడ్ అనుకునే కుదరలేదు భయ్యా. ఇంకా వీతికా మ్యామ్ కూడా వచ్చారు, హే బెస్టీ అనమాట. ఫుల్ ఈవెంట్ గురించి అదే ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ షీ థ్యాంక్డ్ ఎవ్రీవన్. మొత్తానికి ఈవెంట్ అయితే బాగానే హైలైట్ జరిగింది. బ్యాండ్ క్యాప్రేషియో స్టార్ట్ అవబోతుంది. మ్యూజిక్ స్టార్ట్. మావాడి క్యూట్ స్టైల్ ఆఫ్ సేయింగ్ బాయ్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అంటున్నాడు. సీ యూ గైస్ అగైన్, బాయ్.